నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఆర్టిస్ట్ లక్ష్మీ సువర్చల. ఈ 5 డేస్ మనం పెన్సిల్ స్కెచ్ వేసామనమాట. అంటే బేసిక్ లైన్స్ తోటి వేసాము. ఇప్పుడు మొన్న వేసిన లోటస్ ఫ్లవర్‌కి పెయింటింగ్ చేద్దాము వాటర్ కలర్స్ తోటి. రెండే 2 రంగులు యెల్లో కలరు, పింక్ కలరు. డార్క్ షేడ్, లైట్ షేడ్ తోటి లోటస్ ఫ్లవర్‌ని చాలా అందంగా పెయింటింగ్ చేద్దాము. మీకే తేడా అర్థమవుతుంది. వేసేటప్పుడు నేను ఎలా వేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి చాలు. మీకు ఎక్కడ లైట్ ఒస్తోంది, ఎక్కడ డార్క్ ఒస్తోంది, బ్రష్‌ని ఎలా మూవ్ చేస్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేశారంటే మీరు గూడా చాలా ఈజీగా వేయగలుగుతారు. ఇప్పుడు చూడండి, ముందు నేను యెల్లో కలర్ తీసుకున్నాను. యెల్లో కలర్‌ని నేను మధ్యలో పువ్వు మధ్యలో అప్లై చేశాను చూడండి. అది నార్మల్‌గానే అప్లై చేశాను లైట్ కలర్‌లో ఒక లేయర్. ఎప్పుడైనా సరే వాటర్ కలర్స్ వేసేటప్పుడు ఫస్ట్ ఒక లేయర్ వేసుకోవాలి. పేపర్ వైట్ మనకి లైటింగ్ ఎఫెక్ట్ కోసం వదులుకోవాలనమాట. తర్వాత మనం డార్క్ చేయాలనుకున్న చోట సెకండ్ లేయర్‌లా తీసుకొని వేయాల్సొస్తుంది. నేను ఎన్ని లేయర్‌లు వేశానో మీరు అబ్జర్వ్ చేసి నాకు చెప్పండి. చాలా జాగ్రత్తగా బ్రష్ మూవ్‌మెంట్ ఉండాలి. ఇంకొకటి వాటర్ కలర్స్ మిక్స్ చేసుకొని తీసుకునేటప్పుడు వాటర్‌ని చాలా ఎక్కువగా తీసుకొని అక్కడ అప్లై చేసామంటే పేపర్ మొత్తం కూడా పాడైపోతుందనమాట. చాలా లిమిట్‌లో తీసుకోవాలి బ్రష్‌కి. ఎంతవరకు మనకి అక్కడ అవసరమో అనేది మనం వేసేటప్పుడు మనకి అర్థమవుతుంది. దాన్ని బట్టే మనం కలర్ తీసుకొని దాన్ని అప్లై చేయాలక్కడ. ఒకటికి 2 సార్లు పదే పదే బ్రష్‌ని మూవ్ చేస్తూ ఉంటే ఏమైపోతుందంటే పేపర్ రఫ్ అయిపోతుందనమాట. చిరిగిపోతుంది అప్పుడెక్కువ. కొంచెం డ్రై అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి వేస్తూ ఉండాలి. చూస్తున్నారుగా నేనెలా వేస్తున్నానో? మనం స్ట్రోక్ ఇచ్చేటప్పుడు బ్రష్‌ని ఒకే వైపు మనం జరుపుకుంటూ ఉండాలనమాట. కింద నుంచి పైకి, పైనుంచి కిందకి పెన్సిల్ అయినా సరే, బ్రష్ అయినా సరే ఎడపెడ లాగుతా ఉంటే చాలా నీట్‌గా వేయాలనుకున్న బొమ్మను కూడా మనం వేయలేము. మనం స్ట్రోక్ వేసేటప్పుడే చాలా నీట్‌గా వేయాలి. నిదానంగా వేయాలి. ఫింగర్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలండి. ఎందుకంటే హ్యాండ్ మూవ్‌మెంటు ఫింగర్ సపోర్ట్ తీసుకుంటే బ్రష్ ఎత్తి పట్టుకొని వేయటానికి కుదురుతుంది. పెన్సిల్ స్కెచ్ అయినా సరే, పెయింటింగ్ వేసేటప్పుడు బ్రష్ పట్టుకునేటప్పుడైనా సరే ఫింగర్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోవాలి. అది అలవాటు చేసుకోవడం చాలా మంచిది మనకి. చూడండి, మధ్యలో పేపర్ వైట్ ఎఫెక్ట్ ఎలా వస్తుందిప్పుడు. చుట్టూ తీసుకున్నాను. మధ్యలోకొచ్చేప్పటికి వాటర్ తోటి లైట్‌గా అప్లై చేశా అంతే. మీకిప్పుడు బాగా తేడా తెలుస్తుంది. ఇప్పుడు కొంచెం డార్క్ చేస్తున్నాను. చూడండి, ఆ ఫ్లవర్ లోపల భాగంలో మనకి నీడ కనబడుతుంది. కాబట్టి కొంచెం కింద నుంచి డార్క్ చేసుకుంటాం మళ్ళీ. నీడ, నీడ కనిపిస్తుంది కదా మనకి. పువ్వు రేఖలు ముడుచుకొనున్నప్పుడు అలాగా. రేఖ ఉన్నప్పుడు ఒకదానికి ఒకటి దాని నీడ కనిపిస్తా ఉంటుంది. అలాంటి చోట మళ్ళీ కింద వేసేటప్పుడు కూడా మనం డార్క్ చేసుకోవాలి. చూస్తున్నారుగా? ఇప్పుడు చూడండి, ఈ కింద రేఖ నుంచి పైకొచ్చింది. కింద నుంచి పైకి వంపుగా తేలింది కదా! ఇప్పుడు ఆ కింద రేఖకి నుంచి షాడో తీసుకుంటూ వంపుగా వేశాను చూసారా? అక్కడ కొంచెం డార్క్ చేశాను. ఇప్పుడు వేస్తున్నది. మధ్యలో మళ్ళీ వైట్ వదిలేశాను. ఇలానే వేస్తూ ఉండాలండి అన్నీ కూడాను.
మిగతా రేఖలన్నీ కూడా ఇలానే ఉంటాయన్నమాట. మీరు వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా చూస్తే పూర్తి వివరంగా అర్థమవుతుంది. స్కిప్ చేస్తూ అక్కడ కొంచెం, అక్కడ కొంచెం చూస్తా ఉన్నారంటే మీరు చాలా కన్‌ఫ్యూజ్ అయిపోతారు. వేసేటప్పుడు మనకి వచ్చేసినట్టే అనిపిస్తుంది కానీ వేసేటప్పుడు అర్థమవ్వదు. ఫస్ట్ చూసి, మళ్ళీ మధ్యలో చూసి, మళ్ళీ తర్వాత చూసి అలా చేశారంటే ఇంతేగా ఈజీ అనే ఫీలింగ్ ఉంటుంది గానీ మనం వేసేటప్పుడైతే అర్థమవ్వదు. ఒకసారి మొత్తం వేసేటప్పుడు చూస్తే ఇంకోసారి మీరు చూడకుండానే వేయగలుగుతారు. అది. మీకర్థమైందే చాలంతే. చూస్తున్నారా ఇప్పుడెలా ఉందో? అంతా బ్రష్ పట్టుకునే విధానాన్ని బట్టి, వాటర్ కలర్స్ తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది. బ్రష్ స్మూత్‌గా జరుపుకోవాలి. వాటర్ కలర్స్ వేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయండి. చాలా ఇంట్రెస్ట్‌గా అనిపిస్తాయి. అవి నచ్చని వాళ్ళైతే ఎవ్వరు ఉండరు. చూడండి అన్నీ సేమ్ ఇలానే ఉంటాయి. వైట్ స్పేస్ చూడండి ఎలా తీసుకుంటున్నాను నేను. ఆ 2 రేఖలకి మధ్యలో ఉంది కదా! అది కొంచెం డార్క్ వచ్చిందనమాట. ఇది ఒక సైడ్ ఎక్కువుంటుంది డార్క్.
ఇప్పుడు ఇక్కడ పాయింట్ బ్రష్ తీసుకొని మనము అవుట్లైన్ వేస్తున్నాం సేమ్ కలర్ తోటి. కొంచెం డార్క్గా తీసుకోవాలి, థిక్గా తీసుకోవాలి, వాటర్ ఎక్కువ యూజ్ చేయకూడదు అనమాట. అవుట్లైన్ వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నిదానంగా వేయాలి. నేను ఇక్కడ స్పీడ్లో పెట్టాను వీడియోని, మొత్తం లెంత్ ఎక్కువైపోతుందని. చూడండి ఎంత స్మూత్గా నీట్గా వస్తుందో. చాలా జాగ్రత్తగా వేస్తే లైన్ చూడడానికి చాలా ముచ్చటగా ఉంటుంది. మొత్తం అంతా కూడా ఒకేలా రావాలి. ఒక చోట లావుగా, ఒక చోట సన్నగా, అలా కాకుండా వంకర వంకరగా కాకుండా నిదానంగా వేశారంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. అన్నిటికీ వేసుకోవాలి, బయటికి రాకుండా వేసుకోవాలి. అవుట్లైన్ చూడంగానే మంచి హ్యాపీ వస్తుంది అనమాట బొమ్మ అంతా అయిపోయిన తర్వాత. చూసారు కదా ఎలా ఉందో. బ్యాక్గ్రౌండ్ లైట్గా వాటర్ కలర్స్ తోటే బ్లూ కలర్ తీసుకొని నేను వాటర్ అప్లై చేసుకుని లైట్గా అప్లై చేసేసాను. తర్వాత పింక్ కలర్ తోటి బ్లూ కలర్ తోటి డాట్స్ ఇచ్చాను అనమాట, కొంచెం అట్రాక్షన్గా ఉంటుంది చూడటానికి అని. చూసారు కదా ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉంది? నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. తర్వాత క్లాస్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.